చాలా మంది పిల్లలు ఏడ్చి గుక్క తిప్పుకోకుండా ఏడుస్తారు, ఏడ్చి బ్లూగా మారిపోతా ఉంటారు. దాని గురించి చాలా కంగారు పడతాము. అసలు ఈ విషయంలో మనం కంగారు పడాలా లేదా, ఆ టైంలో మనం ఏం చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్, ఐఎమ్ డాక్టర్ సుష్మిత, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఫ్రమ్ గుంటూరు. ఇలా ఏడవడాన్ని, గుక్క తిప్పుకోకుండా ఏడ్చి బ్లూగా మారిపోవడాన్ని బ్రెత్ హోల్డింగ్ స్పెల్ అంటారండి. ఇది యూజువల్ గా 6 months ఆఫ్ ఏజ్ నుంచి స్టార్ట్ అయ్యి 3 years వరకు కూడా చేస్తూ ఉండొచ్చు. 3 years తర్వాత అన్యూజువల్ అవుతుంది. ఆ టైంలో అది ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ఉండొచ్చండి. అంటే ఒక టాయ్ లాక్కోవటం గానీ, వాళ్ళకి ఇష్టమైన వస్తువు ఇవ్వకపోవటం వల్ల గానీ ఇట్లా గుక్క తిప్పుకోకుండా ఏడుస్తూ ఉంటారు. ఇది నార్మల్, కంగారు పడక్కర్లేదు. యూజువల్ గా ఇది 1 minute లోపే ఎపిసోడ్ అనేది ఆగిపోతుందండి. ఆ టైంలో ఏం చేయాలంటే పిల్లల్ని ఫ్లాట్ సర్ఫేస్ మీద పడుకోబెట్టడం గానీ, మీరు ఎత్తుకొని ఉండడం గానీ చేయాలి. వాళ్ళ మొహం మీద, అంటే కొంతమంది ఇట్లా ఊపేస్తా ఉంటారు, అలా ఊపకూడదు. చల్లటి క్లాత్ పెట్టి మొహం తుడిచినా కూడా సరిపోతుంది. మీకు 1 minute కంటే ఎక్కువ అవుతున్నా, ఫస్ట్ టైం ఇలాంటి ఎపిసోడ్ మీ పిల్లల్లో అబ్జర్వ్ చేస్తున్నారంటే ఒకసారి పీడియాట్రిషియన్ ని కన్సల్ట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఏడ్చి బిగబట్టేసేసి పడిపోతారు, కళ్ళు తిరిగి పడిపోతారు. ఒక్కోసారి ఇది ఒక రకమైన ఫిట్ లాగా కూడా ఉంటది. సో ఒకసారి పీడియాట్రిషియన్ ని కన్సల్ట్ అవ్వండి. యూజువల్ గా బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్ అనేవి నార్మలైజ్ అయిపోతాయి అండ్ దానికి జనరల్ గా ఐరన్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తారు.